గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రైట్, సాగరిక ఎడారని ప్రధానంగా మనం ఒక వార్త చూడొచ్చు. ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు రావడం ఇక గగనమే. ఏపీకి వంత పడేలా కేఆర్ఎంబీ రూపొందించినటువంటి ప్రోటోకాల్ ఉంది. ట్రిబ్యునల్కి విరుద్ధంగా నిబంధనలున్నాయి. దీంతో ఏం జరగబోతోంది అనేది మనం చూడొచ్చు. విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది, జలాలు మళ్ళీపోతాయి, ఆయకట్టు ఎండిపోతుంది, అన్నపూర్ణ తెలంగాణ ఆకలి కేకలేస్తుంది. మరి ఇటువంటి ఒక నిర్ణయం అనేది ఎందుకు తీసుకుంది? అటువంటి నిర్ణయం జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే కేఆర్ఎంబీ పరిధిలోకి పూర్తిగా కృష్ణా అవుట్లెట్ ప్రాజెక్టులు పోతే మరి తెలంగాణ ఎండిపోవాలనుకున్నదా తెలంగాణ ప్రభుత్వం? రైతులకు ఏం సమాధానం చెప్తుంది? రైతులు, ప్రజలుగా అందరూ కూడా ఆ కృష్ణా పరిధిలోని ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు నమ్మి ఓట్లేస్తే వాళ్ళ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రాజెక్టులు మొత్తం కేఆర్ఎంబీకి కట్టబెట్టి నీటి హక్కులకు విఘాతం కలిగించేలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది అన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సో ఇక ఎడారిగానే తెలంగాణ మారబోతుంది వీళ్ళ నిర్ణయం ద్వారా అనేది సర్వత్రా ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇక దీనిపైన చర్చ మనం చేపడుతున్నాం. చర్చలో, వార్తల వాస్తవాల చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు. నమస్తే అండి. నమస్తే. రవికుమార్ గౌడ్ గారు, సాగరిక ఎడారే ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం. ఇట్లా కేఆర్ఎంబీ పరిధిలోకి మొత్తం కృష్ణా అవుట్లెట్లు మొత్తం అప్పగిస్తే తెలంగాణ ప్రాంతం ఎండిపోతుంది, రైతులు చాలా ఇబ్బందులు పడతారు అన్నటువంటి కనీస స్పృహ ప్రభుత్వానికి ఎందుకు లేదు అన్న ప్రశ్నలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. టీ న్యూస్ ప్రేక్షకులకు, ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకు అందరికీ కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ తెలంగాణ పోరాటమే ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో నీళ్లకు సంబంధించి అత్యంత ప్రధానంగా తెలంగాణకు 2 జీవనదులు ఉన్నాయి. ఒకటి కృష్ణానది, 2 గోదావరి నది. ఈ 2 జీవనదుల మధ్యన ఉన్నటువంటి పీఠభూమి దక్కన్ పీఠభూమి తెలంగాణ ప్రాంతం. అటువంటి తెలంగాణలో ఇవాళ మొదటి నుంచి కూడా ఈ కృష్ణానది జలాల పంపకంలో తెలంగాణకు ఉద్దేశించినటువంటి ప్రతి ప్రాజెక్టుని వివాదాస్పదంగా మార్చి తెలంగాణ ప్రయోజనాలని ఎప్పుడు కూడా వివాదాస్పదంగా మార్చిండ్రు. దానివల్లనే ఇవాళ ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ జిల్లాలైనటువంటి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు, ముఖ్యంగా ఈ 3 జిల్లాలు దాదాపు 50 సంవత్సరాలుగా శాశ్వత కరువు ప్రాంతాలుగా ఉన్నాయి. అందుకే తెలంగాణ కొట్లాటంతా కూడా, పోరాటం అంతా కూడా మొత్తం రాష్ట్రం మొత్తంలో కృష్ణా, గోదావరి ప్రతి నదీ జలాల పంపకాలకు సంబంధించి అయినప్పటికీ ప్రధానంగా కృష్ణానది అనేది అందరం మాట్లాడినటువంటి. దానివల్ల ఎందుకు అంటే ఈ పరివాహక ప్రాంతంలోనే ఈ నిర్వాకం వల్లనే వీళ్ళు 70 ఏళ్ళుగా 50-60 ఏళ్ళుగా చేసినటువంటి నిర్వాకం వల్లనే తెలంగాణకు కృష్ణా జలాల్లో రావాల్సినటువంటి వాటా రాకపోవటం వల్లనే నదినే అటు రాయలసీమ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమకి, ఇటు ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఆంధ్రాకి తీసుకుపోయి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి తెలంగాణని ఎడారిగా మార్చిండ్రు. పర్యవసానంగానే అది శాశ్వత కరువు ప్రాంతంగాను, ఫ్లోరైడ్ ప్రపంచంలో అత్యంత దుర్భరమైనటువంటి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగాను ఈ ప్రాంతం మారింది. దానికోసమే కొట్లాడినటువంటి వాళ్ళం. అది ఆ విధంగా అటు కృష్ణా జలాల్ని తీసుకుపోవటం కోసము తెలంగాణకు ఉద్దేశించినటువంటి జూరాల నుంచి చివరి వరకు జూరాల అనేది తెలంగాణలో మనకు కృష్ణానది మొదలయ్యేటటువంటి జూరాల ప్రాజెక్ట్. అక్కడి నుంచి జూరాల, నిట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్, ఇట్లా ఎస్ఎల్బిసి, డిండి, ఇట్లా ప్రతి సాగర్, లో లెవెల్ కెనాల్, ఇట్లా ప్రతి దానికి కూడా కెనాల్, ప్రతి చిన్నదాన్ని కూడా వివాదాస్పదంగా చేసి దశాబ్దాల పాటు పెండింగ్లో పెట్టలే. అటువంటిది ఇవాళ మంచి వచ్చాడో ఇవాళ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తర్వాత అటు శ్రీశైలం ప్రాజెక్టు కానీ, ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ఈ 2 మేజర్, ఈ 2 వేరువేరు కాదు, ఈ 2 ఇంటర్లింక్డ్ ప్రాజెక్ట్స్. ఒకటేం పూర్తిగా పవర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రము, శ్రీశైలం ఏమో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రము, రెండవదేమో నాగార్జున సాగర్ ఏమో 2 బహుళార్థ సాధక ప్రాజెక్ట్. అది ప్రధానంగా సాగునీటిది, రెండవది విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. ఇక్కడి నుంచి శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో పవర్ జనరేషన్ కోసం వాడినటువంటి నీరంతా కూడా వచ్చేసిందంటే నాగార్జున సాగర్లో కలుస్తుంది.
దాని నుంచి ఉంటుంది. ఈ రెండు దగ్గర కూడా వివాదాస్పదమైనటువంటి కర్మ ఏంటంటే తెలంగాణకు ఈ రెండు ప్రాజెక్ట్స్ని మొదటి నుంచి కూడా సరిహద్దుల్లో ఉండటం. శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో తెలంగాణ రాయలసీమ సరిహద్దులు కరెక్ట్ సరిహద్దుల్లోనే ఉంటుంది. ఒకటేమో ఒక కెనాల్ ఏమో అటువైపు ఆంధ్ర రాయలసీమ వైపు వస్తుంది, ఒక కెనాల్ ఏమో ఇటువైపు వస్తుంది. నాగార్జున సాగర్ కూడా సేమ్ ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉంటుంది, నల్గొండ గుంటూరు జిల్లా బార్డర్గా ఉంటుంది. ఒక కెనాల్ ఏమో ఆంధ్ర ప్రాంతానికి, ఇంకొక కెనాల్ ఏమో తెలంగాణ ప్రాంతానికి వస్తుంది. ఈ రెండింటిని వల్ల ఏమైందంటే అది అసలు ఆ డిజైన్లోనే లోపం. అది చేసినటువంటి సరే ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఆంధ్ర నాయకులకు లొంగి తలొగ్గి తెలంగాణ ప్రయోజనాలను ఆ రోజే తాకట్టు పెట్టడం వల్లనే వచ్చినటువంటి శాపం. ఇవాళ కూడా సరిగ్గా ఆ రోజు 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రం కంటే ముందు ఉన్నటువంటి పని ఏది చేసారో మళ్ళీ వాళ్ళ తెలంగాణ వచ్చిన వెంటనే వాళ్ళ తెలంగాణలో వాళ్ళకి అవకాశం కల్పిస్తే చేసిన పని ఏంటంటే కేఆర్ఎంబి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కిందకి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం అనేది చాలా పూర్తిగా ఇది కేఆర్ఎంబికి అప్పచెప్పడము అంటే ఈ రెండు ప్రాజెక్టులని బీఆర్ఎస్ గవర్నమెంట్ గత 10 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఎంతో ప్రెజర్ తీసుకొచ్చారు. సేమ్ ఇదే ప్రపోజల్కి సంబంధించి కేఆర్ఎంబి బోర్డుకు మొత్తం అప్పగించండి అంటే. బట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ససేమిరా అన్నటువంటి ఆ నిర్ణయాన్ని జస్ట్ రాష్ట్రం ఏర్పడిన ఒక 60 డేస్ కూడా కాలేదు, 60 రోజుల్లోపే ప్రాజెక్టులు మొత్తం అవుట్లెట్లు అంగీకరించడం వల్ల మనం జల హక్కులు కోల్పోతాం, రైతులు ఇబ్బంది పడతారు అన్నటువంటి ఒక దూరదృష్టి ఎందుకు లేకపోయిందనే ప్రశ్న. ఒకటి దూరదృష్టి అని కాదు, వాళ్లకు తెలంగాణ అంటేనే ఎప్పుడూ లెక్కలేదు. కాంగ్రెస్ నాయకత్వాన్ని జాతీయ పార్టీలకు ఎప్పుడు లెక్కలేదు. తెలంగాణ అనేది కేవలం ఎప్పుడు ఏంటంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడము, ఆ తర్వాత తెలంగాణ ప్రయోజనాలను బలిపెట్టడం. ఇవాళ ఆ రోజు ఇవాళ ఎందుకు అంటే ఇంత కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెచ్చుకున్న తెలంగాణలో కృష్ణ ఈ రెండు ప్రాజెక్టులు వీటికి సంబంధించినటువంటి కృష్ణానది మీద ఉన్నటువంటి చిన్న ఇంకా చాలా ఈ రెండు ప్రధానంగా శ్రీశైలం అండ్ గోదావరి, శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్తో పాటు అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. 30-40 సంవత్సరాలుగా ప్రతిదీ పెండింగ్లో పెట్టుకున్నారు, పూర్తి చేసినాం. ఇవాళ కృష్ణానదికి శ్రీశైలం సంబంధించి ఈ రెండు ప్రాజెక్ట్స్ని ప్లస్ ఇంకో 15 అవుట్లెట్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన చిన్న ఈ రెండు మేజర్ ప్రాజెక్ట్స్తో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో పాటు 15 సంబంధించినట్టు దానికి అనుసంధానంగా ఉండేటువంటి 15 ఉన్నాయి. వాటన్నిటిని కేఆర్ఎంబికి అప్పచెప్పడం అంటే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం కాదు, తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పచెప్పడమే. వంత పాడేది కాదు, వంత పాడేదని చిన్న మాట. ఈ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండటము అంటే ఆంధ్రాకి అప్పచెప్పడమే. ఎందుకంటే మనకు తెలుసు హైదరాబాదు ఇవాళ వాళ్ళు రాష్ట్రం చివరి బిల్లు పాస్ అయినంత వరకు చివరి క్షణం వరకు కూడా వాళ్లకు తెలంగాణకి ఆపలేమని తెలిసిన తర్వాత కూడా హైదరాబాద్ల పెత్తనం కోసం ఉమ్మడి రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ఉమ్మడి రాజధాని కేంద్రపాలిత ప్రాంతం కోసం కొట్లాడినటువంటి వాళ్ళు. అటువంటిది దానికి కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా జాతీయ పార్టీలు ప్రతి జాతీయ పార్టీ కూడా వంత పాడినటువంటి వాళ్ళు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాదు, అది తెలంగాణ ప్రజల్లో వచ్చినటువంటి ఆ పోరాట ఉధృతిని దాటవేయటం కోసము ఒక ప్రత్యామ్నాయంగా చేసిన అయినా కూడా మనం తెలుసు. అట్లనే ఇవాళ ఈ ప్రాజెక్టులని ఈ రెండు ప్రాజెక్ట్స్ అని కృష్ణానదిని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పేరు మీద దానికి అప్పచెప్పడము అంటే తెలంగాణ ప్రయోజనాలని తాకట్టు పెట్టడము, తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా బలిపెట్టడము, దక్షిణ తెలంగాణని ఎడారిగా చేయటం కోసము తెలంగాణ రైతాంగం దక్షిణ తెలంగాణ రైతాంగం గొంతు కోయడం కోసము కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికి అప్పచెప్పడమే. దీన్ని 10 ఏళ్లుగా 9.5 ఏళ్ళుగా ఈ ప్రయత్నం ఇవాళ మొదలు కాలే. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2014లోనే ఈ ప్రయత్నం మొదలైంది. దాన్ని కేసీఆర్ గారు సమర్థవంతంగా నిలువరించగలిగినరు. ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి ఆంధ్ర నాయకత్వం ఇవాళ తెలంగాణను కబ్జా చేసింది. తెలంగాణ ప్రయోజనం. మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ శ్రీశైల్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అందరికీ. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం కలిగించేలా నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబికి మొత్తం కృష్ణా ప్రాజెక్టుల అవుట్లెట్లు మొత్తం కూడా అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకారం తెలిపింది. దీంతో రైతుల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. మన రైతులందరూ ఎండబెట్టే నిర్ణయం అనేది జరిగింది. తెలంగాణ సస్యశ్యామలయ్యే తెలంగాణను మళ్ళీ కరువు బాట పట్టించే విధంగా ఇటువంటి నిర్ణయం పట్ల అందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే కేఆర్ఎంబీ పైన పోరు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు పార్టీ శ్రేణులకు ముఖ్యమైన నాయకులకు దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. సో ఈ నిర్ణయం ఎంత ఎఫెక్టివ్ చూపించబోతుంది తెలంగాణ జిల్లాలపైన? అందరికీ నమస్కారం, ప్రేక్షకులకి, తెలంగాణ సమాజానికి కూడా. ఒకటి, రాజేష్ గారు, ఇప్పుడు నేను ఇందాక నుంచి డిబేట్ నేను వింటూ ఉన్నా, మన పల్లె రవికుమార్ గారు చెప్పినట్టుగా ఇది తెలంగాణని కావాలని ఎండబెట్టి ఇది కేంద్ర పెత్తనం కాదు ఆంధ్ర పెత్తనంలోకి తీసుకుపోవడం అనేది రవికుమార్ గారు చాలా కరెక్ట్ గా చెప్పిండ్రు. ఆయన ఈరోజు ఏం జరుగుతా ఉందంటే, ఒక తెలంగాణ వాడిగానే కాదు, మాది తాండూరు. సో పాలమూరు రంగారెడ్డి జిల్లా అంటే కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా, ఇది శ్రీశైలము, నాగార్జున సాగర్ సహా ఇంకా చిన్న చిన్నవి అన్ని కలిపితే పాలమూరు రంగారెడ్డి కూడా అతి పెద్ద ప్రాజెక్టు. ఇవి పూర్తిగా ఒకటి విద్యుత్ కొరత తీవ్రంగా కాబోతున్నది. ఆల్రెడీ మనకు తెలంగాణలో ఇప్పుడు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఆల్రెడీ కరెంటు కష్టాలు అనుభవిస్తున్నారు. కరెంటు కోతలు మొదలైపోయినాయి. ఇంకా ఎండాకాలం రాకముందే కరెంటు కోతలు మొదలైపోయినాయి. నీటి ఎద్దడి శురువైతుంది. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు ఏదైతే తెలంగాణ ట్యాగ్ లైన్ ఉండిందో వాటన్నిటికీ కూడా విఘాతము ఈ గవర్నమెంట్ 2 నెలల్లోనే మొదలు పెట్టేసింది, స్టార్ట్ అయిపోయింది. అది నీళ్లు, నిధులు, నియామకంతో సహా తెలంగాణకు సంబంధించిన ఇంకొక తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఆ ఇరుసు అంటారు కదా, దండలో దారం ఏదైతే కోర్ ఇది ఉందో అదేంటంటే తెలంగాణ ఆత్మగౌరవం. మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం అనేది నీళ్లు, నిధులు, నియామకాల ఒక టాంజిబుల్ బెనిఫిట్స్ తో సహా ఈ ఆత్మగౌరవం అనేది ఆత్మ అన్నమాట, తెలంగాణ ఆత్మ. ఈ రోజు తెలంగాణ ఆత్మ లేని పాలకుడు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ కి ఆయన సాగిలపడ్డాడు. అది చాలా స్పష్టంగా ఆయన నేను చంద్రబాబు నాయుడు శిష్యుడిని అని ఆయన చెప్పుకుంటాడు, చాలా గర్వంగా కూడా చెప్పుకుంటాడు. అండ్ ఆల్సో ఈ షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత ఆమె ఇంకొక మాట అన్నది, వైఎస్ఆర్టీపీ ఎక్కడికి పోలేదు, తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అది కాంగ్రెస్ లోనే ఉన్నదని. సో వీళ్ళందరూ కూడా తెలంగాణని అడ్డుకున్నోళ్ళు, తెలంగాణ వద్దన్నోళ్ళు, తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం పట్టని వాళ్ళు ఈ రోజు రూలింగ్ లో ఉన్నప్పుడు ఇంతకంటే భిన్నంగా ఏమైనా జరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఇది ఒక వార్నింగ్ బెల్ తెలంగాణ సమాజానికి. నేను మీ మాధ్యమం ద్వారా, టీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మీ ముందు అంతా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ఎవరు లేకుండానే, ఏమీ లేకుండానే ఆ రోజు వాళ్ళు పార్లమెంట్ లో ఈ గత 10 ఏళ్లుగా ఏనాడు కూడా వాళ్ళు పార్లమెంట్ లో తెలంగాణకు సంబంధించిన ప్రశ్నలు అడగలేదన్నది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, తెలంగాణ సమాజానికి మరొక మాట ఏం చెప్తున్నారంటే, బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు తెలంగాణ ప్రజల్ని కాపాడగలదు, పార్లమెంట్ లో కొట్లాడగలదు, కేఆర్ఎంబీ ప్రాజెక్ట్ ని ఎట్లా మీరు కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటారు అనేది కొట్లాడే పార్టీ. ఆల్రెడీ నిన్న గద్వాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు రోడ్డు మీద కూర్చున్నారు. అది నిరసనలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దక్కన్ పీఠభూమి దగా పడ్డదు అని గతంలో పాటలు రాసిండ్రు తెలంగాణ ఉద్యమానికి ముందు. ఇప్పుడు మళ్ళా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దక్కన్ పీఠభూమి దగా పడ్డదు అని మళ్ళీ పాడుకోవాల్సిన ఒక దుర్దినాలు మళ్ళీ దాపురించినాయి. దీనికి మొత్తానికి కాంగ్రెస్ పార్టీయే కారణం. ప్రస్తుతం నాకు రేవంత్ రెడ్డి ఆయన స్పష్టంగా చెప్పుకున్నాడు, నేను మోడీతో కొట్లాడను, నేను మోడీతో సఖ్యతగా ఉంటే లొంగిపోవడమా? సఖ్యతగా ఉండేవాడివి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి తప్ప లొంగిపోవడము, వాళ్ళు ఏం చెప్తా చేయడము, ఆంధ్ర నాయకుల పెత్తందారి దానికి ఈయన లొంగిపోవడం అనేది పూర్తిగా రాష్ట్ర రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు కలిగించే విధంగా కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా ఒక ఆందోళన వ్యక్తమవుతుంది, ఆవేదన వ్యక్తమవుతుంది. సో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి కూడా సిద్ధమవుతుంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పార్టీ ముఖ్య నాయకులకు పోరాటం చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా సూచిస్తూ ఉన్నారు. రైట్, రవికుమార్ గౌడ్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పోరాటం చేయబోతోంది కేఆర్ఎంబీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన, దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఎటువంటి ఒత్తిడి తీసుకురాబోతోంది? ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం, సరే ఇవాళ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్గా ఉన్నప్పటికీ కూడా ప్రాథమికంగా తెలంగాణ ప్రయోజనాలే ఈ పార్టీకి ముఖ్యం. ఈ తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎన్నడూ
కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడే సమస్య లేదు. ఎందుకు అంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఇదే పోతిరెడ్డిపాడు పేరు మీద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా ఈ కృష్ణ ఇదే జరిగినటువంటి ఈ ప్రయత్నమే అప్పుడు జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కృష్ణానదిని రాయలసీమకు ఆంధ్రకు మలుపుకోవడానికి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే. ఆ రోజు కూడా ఇవాళ ఈ పెద్ద మనుషులే, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇదే పెద్ద మనుషులు నంగనాచి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు, రాజశేఖర రెడ్డికి మంగళహారతులు పట్టినటువంటి వాళ్ళు, భజన చేసినటువంటి వాళ్ళు ఇవాళ ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా జలసమాధి చేసే నిర్ణయం జరుగుతుంటే కూడా మళ్ళీ వీళ్ళే మౌనంగా ఉన్నారు. ఈ రోజు వరకు వాళ్ళ కనీసం ఇంత జరుగుతుంటే కూడా అటు సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటిది కూడా నల్గొండ జిల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సందర్భం వచ్చినప్పుడల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా పెద్దగా రైతుల కోసం నేను త్యాగం చేస్తా, పోరాటం చేస్తాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటారు. ఇవాళ ఇది జరుగుతుంటే ఆ మంత్రులు ఎవరు కూడా నోట్లో ఒక మాట మాట్లాడలే. మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నాయకత్వం ఇది తప్పు, దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి తనలాడుతున్నది. ఈ 9.5 ఏళ్ళు కూడా కేసీఆర్ గారు ఇది కేంద్ర ప్రభుత్వం అనేక రూపంలో ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పేరు మీద పెత్తనం కోసం, ఆధిపత్యం కోసం ఈ ప్రాజెక్టును గుంజుకోవాలని చూస్తే కూడా 9.5 ఏళ్ళు శక్తికి మించి ప్రయత్నం చేసి నిలువరించగలిగిండు ఆపాలగండి కేసీఆర్ గారు. ఇవాళ వెంటనే ప్రభుత్వం మారింది కాబట్టి కాంగ్రెస్ రాగానే ఆధీనంలోకి తీసుకొని ఇవాళ చేస్తుంది. ఎందుకంటే దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటంటే ఇప్పటికీ అక్కడ దక్షిణ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రధానంగా అతిపెద్ద ప్రాజెక్టుగా ఉన్నటువంటిది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అనేది వాళ్ళ ప్రధానంగా ఆన్గోయింగ్ ప్రాజెక్టుగా ఉన్నది. డిండి ప్రాజెక్టు ఉన్నది, డిండి ఎత్తిపోతల, ఈ రెండు ప్రధానమైనటువంటి ఉన్నాయి. ఇంకా మిగతా పక్క పెడితే వెంటనే ఈ రెండు కూడా రేపు ఇంపాక్ట్ ఉండి ఈ 3 జిల్లాలు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు శాశ్వతంగా నష్టపోయే సమస్య ఉన్నది. రెండు అత్యంతంగా ఏంటంటే అర్థం కానటువంటి విషయం ఏంటంటే రేపు ఈ ప్రాజెక్ట్ కనుక వీళ్ళ కేఆర్ఎంబి ఆధీనంలోకి పోతే దాన్ని 854 వాటర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తారు. అది ఎవరి కోసము? తెలంగాణ కోసమో తెలంగాణ రైతాంగం కోసమో కాదు. ఆ లెవెల్ వాటర్ కనుక మెయింటైన్ చేసినట్టయితే వెనకరిచి బ్యాక్ వాటర్స్ నుంచి రాయలసీమకు అక్కడ ఉన్నటువంటి పెన్నా బేసిన్కి నీటిని తీసుకుపోయేటటువంటి అవకాశం వస్తుంది బ్యాక్ వాటర్స్ నుంచి. అదే కదా ఆ పోతిరెడ్డిపాడు అనేది అప్పటి నుంచి ప్రయత్నం. అది ఇవాళ అదే ఎందుకు అంటే 854 చూపించడం మాత్రం ఏం చూపిస్తారంటే పవర్ ప్రాజెక్ట్ అని చూపిస్తారు. విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు మనం తయారు చేసుకోవచ్చు, అప్పుడు 854 ఉన్నప్పుడే ఇస్తారు. ఇవాళ ఇప్పటికీ కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణలో పవర్ సమస్యని దూరదృష్టితోటి చేసింది ఏంటంటే ఇవాళ పవర్ స్థాపిత అంటే జనరేషన్ అనేది ఆ రోజు ఇవాళ 3 రేట్లు ఎక్కడ 19,000 ఆ రోజు 7,000 మెగా యూనిట్లు ఉన్నటువంటిది ఇవాళ 20,000 సుమారు 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం వల్ల తెలంగాణ వచ్చింది. 3 రెట్లు పెరిగింది. అది ఎందుకు? దాని ఉద్దేశం ఏంటంటే ఆ రోజు కనుక ఉన్నటువంటి అది చేసుకుంటే 100% పవర్ మనకు వస్తుంది. కానీ వాళ్ళు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కేఆర్ఎంబి పరిధిలోకి పోతే ఇదంతా జరిగితేందంటే 50-50 వల్ల రేపు ఏం పవర్ జనరేషన్ జరిగినా కూడా మనం ఏపీ అంగీకారంతో కేఆర్ఎంబి అంగీకారంతో మనం పవర్ని షేర్ చేసుకోవాలి తప్ప మనం తయారు చేసుకున్నదంతా కూడా మనకి ఇష్టానుసారంగా తయారు చేసుకోవడానికి లేదు. ఇట్లా ప్రతి విషయంలో తెలంగాణ అనేది ఉంది. అందుకే ఖచ్చితంగా టీఆర్ఎస్ ఈ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదు, కొట్లాడతాం. వీధి పోరాటం ఎంతైనా కూడా ఎటువంటి ఆ రోజు ఆర్డిఎస్ నుంచి పోతిరెడ్డి పాటించే ప్రతి సందర్భంలో అటు పోలవరం కానీ పులిచింతల కానీ ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసి ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఇవాళ టీఆర్ఎస్ నిలబడ్డది, మళ్ళీ నిలబడితే నిన్న కూడా మన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రోడ్డెక్కిన రైతులతోటి అవసరమైతే ఎటువంటి దానికి కూడా
ఎటువంటి మిలిటెంట్ పోరాటానికైనా ఇవాళ టీఆర్ఎస్ తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి వాళ్ళం. Right, okay. వీడెవడో వాడెవడో వాళ్ళ స్వార్థం కోసం, ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయం కోసము తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడతామంటే, తెలంగాణ ఎడారిగా మారుస్తామంటే ఊరుకుంటామా? Right, okay. ఒక్కుతాం కొడుకుల్ని చెప్తున్నాం. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ చేస్తున్నారు నిజంగా రవికుమార్ గౌడ్ గారు. అంటే ఒక ఆవేదన, తెలంగాణ పోరాటం చేశాం, సాధించుకున్నాం, ఇవాళ ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే ఎట్లా చూస్తామనే ఆవేదన వారి మాటలు కూడా కనిపిస్తుంది. రైట్. ఇందాక వారు ఒక మాట కూడా అడిగారు. నల్గొండ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు, సాగునీటి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు దీనిపైన స్పందించట్లేరు? స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ చెప్పినా, కేఆర్ఎంబి చెప్పినా కూడా, అంటే మొత్తం ఆ ప్రాజెక్టులను మా అధీనంలోకి వచ్చినాయని చెప్పేసినా కూడా ఎందుకు స్పందించట్లేరు? ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పట్లేరు? ఇవాళ ఆ జిల్లాల నుంచి, కృష్ణా ప్రాజెక్టు ఆ పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఇదేనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదండి, ఈరోజు ముఖ్యమంత్రి కూడా పాలమూరు రంగారెడ్డి పరివాహక ప్రాంతం వాడే కదా, వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి గెలిచాడు కదా. ఆయన కొడంగల్కి వలస వచ్చిండు. ఆయన ఎక్కడో కల్వకుర్తి, ఆ కల్వకుర్తి అయినా కొడంగల్ అయినా పాలమూరు రంగారెడ్డి అవునవును అంతా కృష్ణా బేసినే కదా. సో ఆయనకి ఈరోజు రేవంత్ రెడ్డికి ఏమి సోయలేదు. ఇప్పుడు ఉత్తమ్ గాని లేదా కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పాత కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సింది, గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి ముందు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టబోతున్నాడు. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన గుంకుమేత్రి అనేది పేరు పడిందో దాన్ని సార్థకం చేసుకుంటూ కొంతమందిని తీసుకుపోయి బీజేపీలోకి జారబోతున్నాడు. ఆయన మన కాంగ్రెస్ మూలాలు ఉన్నాయా, కాంగ్రెస్ వాడా, ఆయనకి ఏమైనా ఫిలాసఫీ ఉన్నదా? సో ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించాలి. రెండోది, కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంకా జనం ఇంకా అప్రమత్తంగా ఎందుకు ఉండాలి? సరే, మొన్నేదో చాలా బొటాబొట్టి మెజారిటీతో గెలిచిరు, 3 సీట్లు ఎక్కువ వచ్చినాయి కావాల్సిన మెజారిటీ కంటే, దానికే మిడ్ స్పాట్ పడతా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఏంటంటే, మొన్న ఇంద్రవెల్లిలో పోయి రేవంత్ రెడ్డి మాట్లాడిండండి. ఏం మాట్లాడాలా? ఇంద్రవెల్లిలో 1981లో జరిగిన మారణ హోమం గురించి మాట్లాడాలా? ప్రభుత్వాలు పడగొట్టడం గురించి, తొడగొట్టడం గురించి కాదు కదా, ఇది సినిమా కాదు కదా. ఇప్పుడు ఇంద్రవెల్లి మారణకాండప్పుడు ఒక పాట వచ్చిందండి. రవికుమార్ గారు జర్నలిస్ట్, ఆయన కూడా తెలిసే ఉంటది. ఇందిరమ్మ రాజ్యం ఎట్లుందిరో, ఇంద్రవెల్లిలో 100 మందిని పొందబెట్టిందిరో, కాంగ్రెస్ సోషలిజం ఎట్లుందిరో, బందూకు చేత బట్టి దుముకుతుందిరో అని 81లో ఇంద్రవెల్లి గంటం జరిగిన తర్వాత వచ్చింది. సో కాల్చేది మీరే, మొసలి కన్నీరు కాల్చేది మీరే. నిన్న ఒక దగ్గర చెప్పినా, ముందాడ మీటింగ్ లో మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి ఇంద్రవెల్లి సంఘటనకు నిరసనగా ముక్కు నేలకు తప్పు చేసినామని ముక్కు నేలకు రాసి ఇంద్రవెల్లిలో మీటింగ్ పెట్టాలి, ఇంద్రవెల్లిలో మాట్లాడాలి అని రాత్రే మాట్లాడాను నేను. ముక్కు నేలకు పోయడం కాదు, వాళ్ళు గొంతు కోసుకున్నా వాళ్ళ పాపాలేం పరిహారం కావు. ఇప్పుడు కంచె పెట్టింది వాళ్ళే, కంచె పెడుతున్నారని ఏడిచింది వాళ్ళే, కంచె తొలగించేది వాళ్ళే. ఉద్యమం సమయంలో కేసులు పెట్టింది ఎవరండి? ఈ రోజు కేసులు ఎత్తేస్తామని అదొక బూటకం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక అన్ని కేసులు ఎత్తేసిండు. ఒక 4-5 కేసులు రైల్వే శాఖకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మభ్యపెట్టి ప్రజలు కూడా రియలైజ్ అవుతా ఉన్నారు. ఇప్పుడు మా జిల్లాకు సంబంధించి మొన్ననే రాడార్ కేంద్రం గురించి ఇష్యూ అయింది, అక్కడ కొట్లాట మొదలవుతుంది ఇప్పుడు. అట్లాగే మన పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, కేఆర్ఎంకి సంబంధించి అవుతుంది. ఖచ్చితంగా ప్రజల తిరగబడతారు కాదు, తిరుగుబాటు మొదలైంది. అని తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ పార్టీ. అది టెక్నికల్లీ టీనా బీనా అదే వేరే అంశం, అది పెద్ద ఇష్యూ కూడా కాదు. మేము తెలంగాణ పార్టీగా, తెలంగాణకు సాధించిన పార్టీగా, తెలంగాణ ప్రజలను పరిరక్షించగలిగేది ఓన్లీ కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ పార్టీ అనేది చాలా స్పష్టంగా మరింత ధృతంగా పోరాటం అయితే జరగబోతున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ గమనించుకోవాలి. వాళ్ళ పుట్టి మునుగుతుంది, ఈ రేవంత్ రెడ్డి అనేటోడు వాళ్ళ పుట్టి ముంచుతాడు అనేది వాళ్ళు గమనించుకోవాలి ఫస్ట్. రైట్. సాగర్ అంటాం ఉండేది, ఇవాళ ఇప్పటికి అట్లనే ఉన్నది. అదే అదంతా కూడా పూడూరు అనే ప్రాంతంలో పెట్టినప్పటికీ, దామగుండం పెట్టినప్పటికీ, ఇదంతా కూడా అనంతగిరి గుట్టలు 3000 ఎకరాలు దీన్ని ఉన్నటువంటి ఔషధ మొక్కలు ఉండేటటువంటి 3000 ఎకరాలు. అక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఆధ్యాత్మికంగా కూడా ఏంటంటే, మనకు తెలుసు పద్మనాభ దేవాలయము, తర్వాత ఇంకా చెప్పాలంటే రామలింగేశ్వర స్వామి దేవాలయము, 400-500 సంవత్సరాల హిస్టారికల్ టెంపుల్ ఉన్నది అక్కడ. అటువంటివన్నీ కూడా ఈ అటవీ ఇదని ఈకో బ్యాలెన్స్ ఉన్నటువంటి అటువంటి దగ్గర తీసుకొచ్చి అక్కడ ప్రజలకి ఏమాత్రం ప్రయోజనం లేనటువంటి దాన్ని తీసుకొస్తుంది. ఇవాళ దానివల్ల ఏమైందంటే, అది ఒక్క వికారాబాద్ ప్రాంతం కాదు,
దాని ఇంపాక్ట్ వల్ల హైదరాబాద్కు వచ్చేటటువంటి ఈ గండిపేట నీళ్ళు ఇప్పటికి ప్రధాన సోర్సు కదా, గండిపేట హిమాయత్ సాగర్ ఈ వాటరు ఇప్పటికి కలుషితమయ్యేటటువంటి ఉంటుంది, ఆ ఔషధ గుణం పోతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాల్సిందే, ఎవరు కూడా అడ్డుకోవాల్సిందే. దాన్ని ఎక్కడైనా పెట్టుకోండి, ఇక్కడ ప్రయోజనం లేనటువంటి ఇక్కడ ఎందుకు పెట్టాలి? ఇక్కడ రేడియేషన్ సమస్య వస్తుంది, ఈకో బ్యాలెన్సింగ్ సిస్టమ్ వస్తుంది కాబట్టి అవసరం లేదు అనేది ఇవాళ బరాబర్గా మనం చెప్పదలుచు. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, దామగుండంలో నావీ రాడార్ స్టేషన్ కనుక పెడితే కొన్ని లక్షల మొక్కలు మొత్తం చెట్లు మొత్తం అంతర్ధానం కాబోతున్నాయి, తర్వాత జీవ వైవిధ్యం అనేది దెబ్బతినబోతోంది. ఇంత క్లియర్గా ఉన్నప్పటికీ కూడా, ఇటువంటి జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ప్రకృతిని నాశనం చేసేటువంటి ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంగీకారం వ్యక్తం చేసింది? సో మనము గత వారం కూడా రాడారు ఈ ఇష్యూ మీద మనం మాట్లాడుతున్నాం రాజేష్ గారు. ఇప్పుడు ఏంటంటే ఒకటే రవికుమార్ చెప్పిన దానికి రవికుమార్ అని చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే కొత్త, ఇప్పుడు ఇవాళ వికారాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్, వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద మనిషి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకున్నది, 4 సీట్లు. మరి వీళ్ళకి ఎందుకు సోయి లేదనేది ఒక విషయం. ఈ రోజు ఈ వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టల మీద ఏదైతే ప్రతిపాదిత ఈ రాడారు కేంద్రం ఏదైతే అనుకుంటున్నారో అది మాకొద్దు, ఇది తెలంగాణ హక్కులకి, ఇది తెలంగాణకు జీవ వైవిధ్యానికి సంబంధించి, తెలంగాణ ఆరోగ్యానికి సంబంధించి ఒక పెనుముప్పు అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పి ప్రసాద్ గారు తీర్మానం పెట్టి పాస్ చేసి కేంద్రానికి పంపించచ్చు కదండి. ఎగ్జాక్ట్లీ ఎట్లయితే కేఆర్ఎంపీ విషయంలో వీళ్ళు కేంద్రం ఏం చెప్తే అది చేస్తున్నారో, దామగుండం విషయంలో కూడా ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళు కేంద్రాన్ని ఎదిరించే అవకాశం లేదు, పరిస్థితులు కూడా లేవు. కానీ ఎగ్జాక్ట్లీ కేఆర్ఎంపీలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఎట్లయితే మొదలు పెట్టిరో, కేసీఆర్ గారు ఉధృతంగా దాన్ని బహుశా ఈరోజు మీటింగ్ కూడా ఉన్నట్టుంది, అందరిని పిలిచి ఆయన దిశానిర్దేశం చేస్తారు. అట్లాగే వికారాబాద్ జిల్లాలో కూడా మేము నిన్ననే మెతుకు ఆనంద్ గారు మేమంతా కూర్చొని మాట్లాడుకున్నాం. ఆ జిల్లా వాసిగా మిగతా వాళ్ళందరికీ కూడా నేను పిలిపిస్తున్నా, ఎట్లయితే బహుగుణ గారు చిక్కో ఉద్యమం చేసిరో, చెట్లు నరకొద్దని చెట్లని హత్తుకుని చిక్కు అనే ఉద్యమం బహుగుణ గారు చేసిండ్రో, ఈ రోజు వికారాబాద్ అనంతగిరిలో చిక్కో ఉద్యమం మొదలవబోతున్నది. ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలు, అది కేఆర్ఎంపీ కావచ్చు, రాడార్ వ్యవస్థ కావచ్చు, రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే పెనుముప్పులు ఏవైనా సరే తప్పకుండా అడ్డుకుని తీరాల్సిందే, అడ్డుకుని తీరుతారు. అది జరుగుతుంది. అది ఇది యాక్చువల్ గా మనం అంటే తెలంగాణని ప్రేమించే వాళ్ళుగా మన ఆవేదన మాత్రమే కాదు, ప్రజల్లో కూడా చాలా క్రియేషన్ మొదలైతా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఔషధ మొక్కలు, అక్కడ పర్యావరణము, వృక్షజాలము, జంతుజాలము, హైదరాబాద్ కి ఏదైతే సోర్స్ గా ఉందో అక్కడ కాచ్మెంట్ ఏరియా, అవన్నీ కూడా కలుషితం అవుతున్నప్పుడు తెలంగాణనే భ్రష్టు పట్టిస్తున్నారండి. ఇప్పుడు మీ సొంత జిల్లానే అని ఆవేదన ఎందుకంటే, ఇప్పుడు మనం ఆంధ్రోళ్ళ మీద అని లాభం లేదు ఏ విషయంలో కూడా, మన బంగారం మంచిదైతే అనే ఒక సామెత ఉంది కదా, అట్లా వీళ్ళకి సోయి లేదు. ఎందుకంటే వీళ్ళలో తెలంగాణ ఆత్మ ఏ పోషణ లేని వాళ్ళు ఈ రోజు పాలకులుగా ఉన్నారు. అది దౌర్భాగ్యమే, కానీ ఇది ఎక్కువ రోజులు సాగదన్న విషయం మాత్రం నేను చెప్పగలుగుతా రాజేష్ గారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.